Hey guys, hope all are doing good. I'm also doing great. So welcome to my channel Amrita Mini Vlogs. So first time na channel lo aithe backpacking video chestunnanu. Ippadu varaku aithe na channel lo pettaledu. Any places travel chesina kuda. సో ఫస్ట్ టైం అయితే నా ఛానల్లో పెడుతున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే ఒక 10 days ట్రిప్ అయితే వెళ్తున్నాను. దోదాం యాత్రకి అయితే వెళ్తున్నాను. నాకు తెలిసి అందరికి కేదార్నాథ్ అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాగా ఉంటుందన్నమాట. నాకు కూడా అంతే. కేదార్నాథ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ బట్ ఫైనలీ ఇప్పుడైతే నాకు కుదిరింది. సో ఈ వీడియో ఏంటంటే వాట్ ఐ ప్యాక్ ఫర్ మై 10 days ట్రిప్ టు కేదార్నాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని వార్మ్ క్లాత్స్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ చలి మైనస్లో కూడా వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి. సో ఫస్ట్ అయితే కొన్ని వార్మ్ క్లాత్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సమ్ ట్రెడిషనల్ వేర్. నిజంగా నాకు ఇలా ప్యాక్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. జాకెట్స్ పెట్టుకుంటున్నాను. మీకు నా ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే చెప్పండి, నేను లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఇది హాఫ్ హ్యాండ్స్ జాకెట్ అనమాట. ఈ జాకెట్ ఒకటి పెట్టుకుంటున్నాను అండ్ ఇంకొకటి కూడా పెట్టుకుంటున్నాను, అది ఫుల్ హ్యాండ్స్ది. రెండు బ్లాకే. తర్వాత హెడ్ క్యాప్స్ ఇంకా గ్లౌజెస్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ మస్ట్ ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే థర్మల్స్ అనమాట. ఇది అరౌండ్ నాకు ఒక 400 అలా పడింది. అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ చాలా లో టెంపరేచర్ ఉంటుంది కదా. సో థర్మల్స్ వేసుకుంటే కొంచెం వెచ్చగా బాగుంటుంది. జాకెట్స్ కాకుండా థర్మల్ వేర్ కూడా పక్కాగా పెట్టుకోండి మీరు ఒకవేళ కేదార్నాథ్ ట్రావెల్ చేస్తున్నట్టయితే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రెక్కింగ్ షూస్ అనమాట. షూస్ అనేవి ఎంత గ్రిప్గా ఉంటే అంత మంచిది, స్లిప్పరీగా కాకుండా ఎంత గ్రిప్గా ఉంటే అంత మంచిది. సో మంచి షూస్ అయితే పెట్టుకోండి ట్రెక్కింగ్కి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 5 అయితే వచ్చాయి. వామీ అని చెప్పి ఒక ప్యాకెట్స్లా ఉంటాయి అనమాట. జస్ట్ ఇలా షేక్ చేసి మన జాకెట్స్లో కానీ గ్లౌజెస్లో కానీ హెడ్ క్యాప్స్లో కానీ పెట్టుకుంటే మనకి 8 hours వరకు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ ప్రొడక్ట్స్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇట్ కీప్స్ యూ వార్మ్ ఫర్ 8 hours. సో కొన్ని పెట్టుకుంటున్నాను. 1 2 3 4 5 ప్యాక్స్ తీసుకున్నాను. ఇంకా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రతి ప్రొడక్ట్స్ని కూడా, సో వరీ అవ్వకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ, లేదా మనకు కూడా ఒక్కొక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి. సైనస్ ఉన్నా సరే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అలాంటివి రాకుండా ఉండడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇవి మెడిసిన్స్ అయితే కావు, ఇవి మన పూర్వకాలం నుంచి వాడుతున్నవే. ఇది పచ్చకర్పూరం, వామ్ పువ్వు అండ్ పుదీనా పువ్వు అంటారు. ఇది జస్ట్ మన హ్యాండ్ కర్చీఫ్లో పెట్టుకొని స్మెల్ చూస్తే మనకి బ్రీతింగ్ ఆక్సిజన్ సఫిషియెంట్గా బాడీకి సప్లై అవుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం అయితే అస్సలు రాదు. అండ్ ఈ వామ్ పువ్వు ఇంకా పుదీనా పువ్వు వచ్చేసి హెడ్ ఏక్ కానీ సైనస్ ఉన్న బాడీ పెయిన్స్ ఉన్న బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న పీస్ తీసుకొని హ్యాండ్ కర్చీఫ్లో పెట్టుకొని స్మెల్ చూస్తే చాలు, నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ట్రై చేశాను. నేను నా సిక్కిం ట్రిప్లో అయితే గ్రీన్ క్యాంప్ ట్రై చేశాను, నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేసే కన్నా సింపుల్గా ఇలా క్యారీ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ ఒక కర్చీఫ్లో చిన్న పీస్ పెట్టుకొని స్మెల్ చూసుకుంటూ ఉండండి, ఆక్సిజన్ ప్రాబ్లం అయితే అస్సలు రాదు. తర్వాత అయితే కొన్ని సన్ స్క్రీన్స్ ఇంకా లిప్ బామ్స్ కూడా పెట్టుకోండి. మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ ఇంకా లిప్ బామ్ అన్ని ఇందులో ప్యాక్ చేసేసుకున్నా. ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్లో అయితే ఈజీగా మనకి దొరికేస్తుంది. సో ఇలాంటి బ్యాగ్స్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్
టాయిలెటరీస్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఫేస్ వాష్, బ్రష్, ఫేస్ వాష్ అన్నీ కూడా ఒక పౌచ్లో పెట్టేసుకున్నాను. మనకి ఈజీగా ఒక్కొక్కటి వెతుకోకుండా ఈజీగా ఉండేలాగా ఇలా సపరేట్గా బ్యాగ్స్లో ప్యాక్ చేసుకుంటే మీకు ఈజీగా దొరికేస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ రైన్ పడితే ఈ రెయిన్ కోట్స్ యూజ్ అవుతాయి. డెఫినెట్గా ఒకటి ఎందుకని మంచిది తీసుకెళ్ళండి. అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అన్ప్రెడిక్టబుల్ వెదర్ అని చెప్పొచ్చు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు. సో ఎందుకైనా మంచిది ఒక రెయిన్ కోట్ అయితే పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ అన్నీ ఒక చిన్న బాక్స్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మెడిసిన్స్ అన్నీ కూడా పక్కాగా ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ తెలియదు కదా, చాలామందికి బాడీ పెయిన్స్ రావచ్చు, ట్రెక్కింగ్ ఉంటుంది కదా ఎక్కువ. సో ఎందుకైనా మంచిది ఒక మూవ్ స్ప్రే కానీ మెడిసిన్స్ కానీ పట్టుకోవడం బెటర్. అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కీప్ సపోర్టింగ్ గైస్. బై.